అందరికీ ఇప్పటివరకు సావిత్రిబాయి పూలే గారి జీవితము, వారి యొక్క జీవిత విశేషాలు, వారు చేసినటువంటి త్యాగాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను అయితే ఇక్కడ మనము జయంతులు కానీ వర్ధంతులు కానీ కొంతమంది మహనీయులు చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, వారు సమాజం కోసం ఎంతో సేవ చేసిన వాళ్ళని మనం స్మరించుకుంటున్నాం. అంటే వాళ్ళు వాళ్ళ కోసం జీవించలేదు, జనం కోసం జీవించారు, సమాజం కోసం జీవించారు. కాబట్టే వాళ్ళు మహాత్ములయ్యారు. మరువద్దుర సమాజమా, మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. కాబట్టి ఇలాంటి మహాత్ముల యొక్క త్యాగాలను మనం మరవద్దు. వాళ్ళను మన జీవితంలో స్మరించుకుంటూ, వాళ్ళ త్యాగాలను మనం స్మరించుకుంటూ, వాళ్ళు ఆ రోజు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువు కోసము తప్పించిపోయారన్నమాట. మరి మీకు ఈరోజు విద్య అందుతున్నా కానీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు చదువు కోసం పోరాడారు, మీకు చదువు అందుతున్నా కానీ మీరు ఆ చదువుని స్వీకరించడం లేదు. కాబట్టి ఆనాడు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అసలు బాలికలకు విద్య అనేది వద్దన్నటువంటి మత ఛాందసవాద సమాజంలో వాళ్ళు బాలికలకు కూడా విద్య అవసరం అనే ఉద్దేశంతో విద్యాలయాలు స్థాపించి బాలిక విద్యకు ఎంతో ఉన్నతంగా కృషి చేసినటువంటి మహనీయులను మనము స్మరించుకోవాలి, వాళ్ళ త్యాగాలను మనం స్మరించుకోవాలి. ముఖ్యంగా ఒకప్పుడు సావిత్రిబాయి పూలే జయంతి కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కానీ కొంతమంది అభ్యుదయవాదులు మాత్రమే, సంఘ సంస్కర్తలు మాత్రమే సెలబ్రేట్ చేసేది, మేధావులు మాత్రమే. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు వారి యొక్క త్యాగాలను గుర్తించి అఫీషియల్గా స్టేట్ ఫంక్షన్గా చేయడం అనేది స్టార్ట్ చేయడం, ఇది ఒక మంచి శుభ పరిణామం. సో thank you for the government of Telangana for recognizing her services to the society and declared as a Women Teachers Day. Thank you all the women teachers participation. So happy Women's Teachers Day. Thank you.